ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ నమః. మాఘపురాణం 19వ అధ్యాయం. మాఘపురాణం 19వ అధ్యాయంలోకి వచ్చేసామండి. ఇప్పుడు వరకు చాలా చక్కగా జరిగింది. మమ్మల్ని అందరినీ మీరు చాలా చక్కగా ఆదరిస్తున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మాఘపురాణం 19వ అధ్యాయం. గంగాజల మహత్యము. కార్తవీర్యార్జున, శివ పూజ గురించి, శివ మహత్యం గురించి వివరించదను వినుము. నేను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధిని దాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడు సముద్రం దాటుతున్నప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రం దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరు ముందు శివ పూజ చేసి యుద్ధరంగం ప్రవేశించాడు. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయము చేకూర్చుము కోరిరి. స్త్రీలు తమ మనోవాంఛ ఈడేర్చుకోనిరి కనుక పూజలందు శివపూజ పవిత్రమైనది. అటులనే నదుల్లో గంగా నది పవిత్రమైనది. ఎటులనగా గంగాజలం విష్ణు పాదాల నుండి పుట్టినది, శివుని శిరస్సు నుండి ప్రవహించున్నది అయినందునే సర్వ పాపరహితమైనది. గంగాజలంలో స్నానము చేసినచో మహాపాపములు సైతము హరించిపోవును గాన గంగాజలమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇకను గంగాజలం గురించి చెప్పబోవున్నది ఏమనగా, ఏ నదిలో కానీ, సెలయేరులో కానీ, చెరువులో కానీ స్నానం చేయనప్పుడు గంగా గంగా అని 3 పర్యాయములు అనుకుని శిరసున నీళ్లు జల్లుకున్నచో అది గంగాజలంతో సమానమగుదును. గంగాజలం విష్ణుమూర్తి ప్రతిరూపం గనుక గంగాజలంతో సాటి అగు జలము ఈ ప్రపంచమునందు లేదు అని గంగాజలం గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించెను. మాఘపురాణం 19వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా దయచేసి మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.